అందరికీ నమస్కారం. నేను మీ వినీత. వెల్కమ్ టు శశి టీవీ. ప్రస్తుతం మనతో పాటు వనజ రామిశెట్టి మేడం అయితే ఉన్నారు. వారితో మాట్లాడదాం. మన సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాల గురించి, అలాగే మన వ్యూవర్స్ కి కావాల్సిన కొన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మా సునీత. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ మా, నువ్వు ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. గుడ్. సో థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ టైం ఇచ్చారు. మై ప్లెజర్. సో సో మేడం, వ్యూవర్స్ కి కొన్ని ఉంటాయి కదా, సో వాటిలో మాకు రెగ్యులర్ గా వచ్చే కామెంట్స్ లో నుంచి దీనిపై వీడియో చేయండి అలాంటివి పిక్ చేసుకొని ఈ రోజు మీతో మాట్లాడదాం అనుకున్నాము. సో అందుకే మెయిన్ గా అన్ని సార్లు మనం ఇంటర్వ్యూ అని చెప్పడం. సో ముఖ్యంగా ఏంటంటే రిలేషన్షిప్ గురించి ఈ మధ్య బాగా డౌట్స్ ఉంటున్నాయి. చాలా వరకు మనం సమాజంలో చూస్తే అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా డిఫరెన్స్ ఏం లేదు. డైవర్స్ అనేవి కామన్ అయిపోయాయి. ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్నారని చెప్పో, లేదా అండర్స్టాండింగ్ లేదని చిన్న చిన్న విషయాలకి వెళ్ళిపోతున్నారు వదిలేసి. అసలు ఏంటి అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్ ని మీరు ఎలా చూస్తారు? అయితే ఇప్పుడు అండర్స్టాండింగ్ ప్రాబ్లం అన్నది ఏమంటే, ఇప్పుడు అందరికి చాయిసెస్ ఎక్కువైపోయాయి. ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే, ఒక సిస్టమ్ అలవాటు అయిపోయింది మనకి. ఎర్లీగా మ్యారేజెస్ అవ్వడము, మనకు ఒక వాల్యూ సిస్టమ్ నేర్పించేవాళ్ళు పేరెంట్స్ కదా. మన పేరెంట్స్ ని మనం చూసాం. అలా ఎట్లా చూసాము, కొంచెం ఒక 2-3 జనరేషన్స్ వెనక్కి వెళ్తే అమ్మమ్మల నాయన వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే చాలా ఇంట్లోనే ఉండేవాళ్ళు. మగవాళ్ళకి ఒక టైప్ ఆఫ్ రెస్పెక్ట్ ఉండేది అప్పుడు. అవును కదా. అంటే ఇంటికి హస్బెండ్ వస్తున్నాడు అంటే వాళ్ళకి కావాల్సిన అరేంజ్ చేసేసి, వాళ్ళు ఇంటి పెద్ద, బేసికలీ మగవాళ్ళందరూ ఇంటి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీస్ వాళ్ళే. అవును. దట్ యూస్ టు కంటిన్యూ అనమాట. సో మనం వాళ్ళని చూసాక నెక్స్ట్ జనరేషన్ ఏం చేసింది, ఓకే మనకి ఒక వాల్యూ సిస్టమ్ ఉంటుంది. అఫ్ కోర్స్ దేర్ వాజ్ లవ్ అండ్ అఫెక్షన్, ప్రేమ అభిమానాలు అన్ని ఉన్నాయి. కాకపోతే ఆడవాళ్ళు ఒక రోల్ ప్లే చేసేవాళ్ళు. ఆ రోల్ అలాగే ఉండేది అనమాట. అట్లా అంటే చాలా మంది కోపం వస్తుంది, ఏంటి ఆడవాళ్ళు అలాగే ఉండమంటారా అనేసి. సో రాను రాను జనరేషన్ మారుతూ 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 స్లోగా ఎడ్యుకేషన్ అవన్నీ, విచ్ ఇస్ గుడ్ యాక్చువల్ గా, మంచిది అన్ని. మారిన తర్వాత ఏమైందంటే, మనక ఇప్పుడు జనరేషన్ అంటే కొన్ని ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ మ్యారేజెస్ అయిన వాళ్ళు కూడా ఐ థింక్ మోర్ ఆర్ లెస్ ఓకే. అవును. ఈ లేటెస్ట్ గా లాస్ట్ 15 ఇయర్స్ లో వచ్చిన చేంజెస్ ఏవైతే ఉన్నాయో, ఒకటి లేట్ మ్యారేజెస్. ఆ లేట్ మ్యారేజ్ అయ్యేటప్పటికి ఏమైపోతుందంటే, పీపుల్ ఆర్ ఫీలింగ్, ఒకటి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చేస్తుంది ఆడవాళ్ళకి హూ ఎవర్ ఇట్ ఇస్, దెర్ ఈస్ అ లేట్ మ్యారేజ్. ఆ లేట్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే, ఒక పర్టికులర్ లైఫ్ స్పాన్, లైక్ 30 ఇయర్స్ కి మ్యారేజ్ చేసుకుంటే, ఎర్లియర్ ఏమైంది 18, 19, 20, మాక్సిమం 22 కల్లా అమ్మాయికి పెళ్లి చేసేసేవాళ్ళు. అవును. తక్కువ టైం పేరెంట్స్ దగ్గర, ఎక్కువ టైం ఇన్ లాస్ దగ్గర స్పెండ్ చేసినప్పుడు షీ యూస్ టు ఓన్ దట్ ఫ్యామిలీ, ఇన్ లాస్ ఫ్యామిలీని ఓన్ చేసేసుకుంది. ఇప్పుడు ఎక్కువ టైం పేరెంట్స్ తోటి, తక్కువ టైం ఇన్ లాస్ తోటి స్పెండ్ చేసే టైం వచ్చేసేటప్పటికి ఆడపిల్లలకి ఒక ఇండిపెండెన్స్ అలవాటు అయిపోయింది. ఇవన్నీ అలవాటు అయిపోయాక దేర్ ఇన్, అంటే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఒకరి మాట ఒకరు వినే దీంట్లో లేరనమాట. బికాస్ దే హ్యావ్ ఎంపుల్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. అప్పుడు ఏంటంటే ఒకరికొకరే ఉండేవాళ్ళు. దే యూస్ బి లైక్ యునో, వాళ్ళ ఇంటికి వచ్చేదాకా వెయిట్ చేయడం దగ్గర నుంచి మొదలు పెడితే, షేర్ చేసుకున్నా, కేర్ చేసినా, దెర్ వాజ్ ఓన్లీ 1:1. అవును. నౌ యూ హ్యావ్ ఫ్రెండ్స్, యూ హ్యావ్ పార్ట్నర్స్, యూ హ్యావ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. ఇవన్నీ ఉన్నప్పుడు యూ డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు యువర్ ఓన్ పార్ట్నర్ అనమాట. సో ఇన్ని మార్పులు వచ్చిన తర్వాత ఎక్స్ట్రా మ్యారిటల్, ఇల్లీగల్ అనడం కంటే కూడా మోస్ట్లీ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ, ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఫర్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ అనొచ్చు. ఆ ఎక్స్ట్రా మ్యారిటల్ ఎందుకు వెళ్తున్నారు అన్నది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఓకే. సో దేర్ ఆర్ 2 ways of extra marital, because the woman or the man feel that I am not valued enough in the house, నాకు కావాల్సింది నాకు రావట్లేదు అన్న ఒక థాట్ లో, ఇంకా వేరే దేని గురించి కాదు, యూ కాంట్ టాక్ ఓన్లీ అబౌట్ సెక్షువల్ రిలేషన్షిప్ ఆర్ ఎనీథింగ్. దే వాంట్ సమ్ సపోర్ట్ అనమాట, సంబడి యూ కెన్ లిసన్ టు దెమ్, వేర్ షీ ఆర్ హీ కెన్ గో అండ్ జస్ట్ లిసన్. అంటే విని, ఓకే నా బాధలు ఇవి, నేను నీకు అర్థమవుతున్నానా లేదా అని చెప్పుకుంటా, ఎస్ ఐ అండర్స్టాండ్ యూ అని చెప్పే వాళ్ళ కోసం ఈ మధ్య అట్లాంటివి కూడా ఉన్నాయి. దేర్ ఆర్ 2 ways. సో వాళ్ళు ఎటువంటి రిలేషన్షిప్ ని చూస్ చేసుకుంటారు అన్నది, బికాస్ ఇంట్లో వాళ్ళకి వాల్యూ దొరకట్లేదు, అండ్ అందరికి దే హ్యావ్ మెనీ ఆప్షన్స్ అవుట్ సైడ్. యూ హ్యావ్ ఫ్రెండ్స్, యూ హ్యావ్ పార్టీస్, యూ హ్యావ్ పబ్స్, ఎంటర్టైన్మెంట్ ఉంది, ట్రావెల్ ఉంది. ఇంతకు ముందు అలా లేదు కదా, ఏదైనా ఒకటి ప్లాన్ చేయాలంటే పెద్దగా ఉండేది కాబట్టి ఇంట్లో ఫ్యామిలీ తోటి ఎక్కువ బాండ్ పెరిగిపోయింది. ఇప్పుడు అది లేదు కాబట్టి ఐ థింక్ దట్ ఈస్ గ్రోయింగ్ మచ్. సో మేడం, ఇదే దీంట్లో మనం ఒకటి అడగాలంటే, ఇప్పుడు నార్మల్ గా హస్బెండ్ వైఫ్ రిలేషన్ లో
చాలా మంది ఇప్పుడు అంటే చాలా పాష్ జనరేషన్ అయిపోయింది, చాలా ఓపెన్ గా ఉన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. సో ఫిజికల్ రిలేషన్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్? ఖచ్చితంగా దాంట్లో ఫిజికల్ గా పర్ఫెక్ట్ గా ఉంటేనే ఉంటున్నారని కూడా విన్నాను బయట. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే వెన్ ఇట్ కమ్స్ టు ఫిజికల్ రిలేషన్స్, ఒక్కొక్క ఏజ్, వెన్ వి గెట్ మ్యారీడ్ ఇట్ ఈస్ అ హనీమూన్ ఫేజ్ కదా. ఒక రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయిన తర్వాత ఇద్దరు మనుషుల మధ్యలో బాండ్ ని ఉంచేదే, కాకపోతే ఇట్స్ నాట్ ఓన్లీ ఫిజికల్ రిలేషన్షిప్ కదా, షేరింగ్ అండ్ కేరింగ్. అయితే ఈ మధ్య బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒక దగ్గర కూర్చొని ఐ కాంటాక్ట్ ఉండదు, ఒకరి పక్కన ఒకరు కూర్చొని మాట్లాడుకోవడం ఉండదు. ఒకరు చెప్తుంటే అవతల వాళ్ళు వినే అంత టైం లేదు, వినే అంత ఓపిక లేదు, ప్రాబ్లమ్ ని అర్థం చేసుకునే అంత సెన్స్ కూడా లేదు ఈ మధ్య కాలం. ఎందుకంటే ఎవరైనా వైఫ్ మాట్లాడుతుంది, హస్బెండ్ ఈజ్ ఆల్వేస్ లైక్ చెప్పు చెప్పు ఇదే ఉంటది కదా. సేమ్ థింగ్ విత్ వైఫ్ ఆల్సో. డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, మనం చెప్పేది అవతల వాళ్ళు 50% కూడా వినరు. యాక్చువల్ గా నాకు ఏదైనా ఒక పెద్ద ప్రాబ్లం తోటి హస్బెండ్ దగ్గర కూర్చొని చెప్పాను అనుకో, తను వినొచ్చు వినకపోవచ్చు. సేమ్ థింగ్ ఇస్ విత్ వైఫ్, ఐఎమ్ బిజీ, ఐ కెన్ ఐ టాక్ టు యూ లేటర్. సో అన్నిటికీ టైం ఫిక్సేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఫిజికల్ రిలేషన్ కంటే కూడా ఈ మధ్య పెద్ద ఎవరు అంత కేర్ చేయట్లేదు. అది ఓన్లీ ఒక్క టైం వరకే అమ్మా. ఎనీబడి మేబీ ఒక 30 years వరకు, 40 years వరకు అనుకో ఫిజికల్. దాని తర్వాత యూ డోంట్ ఎంజాయ్ ఎనీథింగ్ ఆఫ్టర్ 40. తర్వాత ఒక తోడుంటే చాలు అనిపిస్తది. ఆ ఫేజ్ వచ్చే వరకు ఇవన్నీ నడుస్తాయి. దాని తర్వాత ఏంటంటే ఎవరన్నా మనం చెప్పేది విని అర్థం చేసుకుని, చాలా మంది అంటారు ఆడవాళ్ళు తవ్విందే తవ్వుతా ఉంటారు, పాత విషయాలు అన్ని తవ్వుతున్నాం ఎందుకు, హస్బెండ్స్ ఎక్కువ మంది అంటుంటారు ఇట్లాంటివి. అయిపోయిన విషయాలన్నీ ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు. అయిపోయిన విషయాలు ఒక అమ్మాయి చెప్తుంది అంటే అది మనం అక్కడ సాల్వ్ చేయలేదు, దానికి సొల్యూషన్ ఇవ్వలేదు కాబట్టి అయిపోయిన విషయాలు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాం. దానికి ఒక సొల్యూషన్ ఇచ్చేసారు అనుకోండి, ఎవరైనా కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఆ సొల్యూషన్ అక్కడ వచ్చేస్తే వాళ్ళు దాని గురించి ఇక మాట్లాడరు. కాబట్టి ఇట్స్ నాట్ ఓన్లీ ఫిజికల్ ఒకటే కాదు, ఇట్స్ లైక్ ఎమోషనల్ కనెక్ట్ ఉండాలి ఇద్దరి మధ్యలో, ఒకరికొకరు తోడు ఉండాలి. ఆడవాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి ఇది నా పర్సనల్ ఒపీనియన్, ఆడవాళ్ళు ఎంత పెద్ద పొజిషన్ లో అయినా ఉండనివ్వండి, వాళ్ళు కలెక్టర్ అవ్వచ్చు, చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు, ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, హస్బెండ్ ప్రొటెక్షన్ ఎప్పటికీ ఉండాలి. ఆయన ఏ లెవెల్లో ఉన్నా హస్బెండ్ ప్రొటెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఓకే, అది ఉన్నప్పుడే అమ్మాయికి మర్యాద. అంతే, మనం ఏదో పెద్ద పొజిషన్ కి వెళ్ళిపోయాం కదా, మా హస్బెండ్ ని తీసి నేను అక్కడ పెడతాను, ఐ డోంట్ కేర్ అన్నట్టు ఉంటే ఆ అమ్మాయికి కూడా వాల్యూ ఉండదు. కాబట్టి మన సిస్టమ్ ని ఎవరైతే ఫాలో అవ్వాలనుకుంటున్నారో, ఇండియన్ కల్చర్ ని ఎవరైతే ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారో, హస్బెండ్ కి ఇచ్చే వాల్యూ హస్బెండ్ కి ఇవ్వాల్సిందే. హస్బెండ్ చెడ్డోడు, హస్బెండ్ కొడతాడు, అట్లాంటి వాళ్ళని ఏం చేయాలి అంటే దట్స్ అ డిఫరెంట్ టాపిక్ ఆల్ టుగెదర్, ఇజంట్ ఇట్? సో బట్ ఆల్ సెడ్ అండ్ డన్, హస్బెండ్ కి వాల్యూ ఇస్తేనే మనకు కూడా వాల్యూ ఉంటుంది. సో చాలా మంది అమ్మాయిలకి ఒక కామన్ ఏంటి అంటే ప్రాబ్లం, ఫస్ట్ బానే ఉంటారు రిలేషన్షిప్ లో, ఓకే చెప్పేంత వరకు వెంట పడుతూ ఉంటారు, అంతా బానే ఉంటుంది. ఆఫ్టర్ 1 year, ఆఫ్టర్ 6 months అసలు ఇంట్రెస్ట్ పోతుంది. ఏదో ఉన్నామా అంటే ఉన్నామా, రోజు పిక్ చేసుకున్నాడు అసలు పిక్ చేసుకోవడానికి రాడు, పద్దాక కాల్ చేసినోడు పొద్దుంతలో ఒక్కసారి కూడా కాల్ చేయడు, ఇలాంటివి కూడా ఉంటాయి కదా. ఎందుకు ఇలాంటివి అవుతాయి అంటారు? మార్పులు ఎందుకు వస్తాయి? యాక్చువల్ గా నాకు కూడా పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు. ఓకే, ఇప్పుడు నన్ను అడిగితే ఐ విల్ ఓన్లీ ఆన్సర్, అండ్ ఇప్పుడు ఈ మధ్య పిల్లలకి రిలేషన్షిప్స్ మీద వాల్యూ లేదు యాక్చువల్ గా. ఓకే, వాళ్ళు ఇట్స్ ఆల్ ఇన్స్టెంట్ అన్నమాట, నీడ్ ఆఫ్ ది అవర్. అప్పటికి వాళ్ళకి అవసరం తీరుతుందా లేదా? ఓకే, కొంతమందికి ఓన్లీ పికప్ అండ్ డ్రాప్ చేసే పర్సన్ కావాలి, కొంతమందికి తీసుకెళ్లి బయట తిప్పే పర్సన్ కావాలి, కొంతమందికి ఈ మధ్య పబ్ కల్చర్ ఎక్కువ అయిపోయింది కాబట్టి, నేను రీసెంట్ గా ఏదైనా రెస్టారెంట్ కి ఏదైనా గెట్ టుగెదర్స్ అట్లా వెళ్ళినప్పుడు నేను చూసాను యంగ్ అమ్మాయిలు, కాలేజ్ గోయింగ్ పిల్లలు, ఐ థింక్ వాళ్ళు అంటే ఎక్కడ లోకల్ కాదు, వాళ్ళు వేరే ప్లేసెస్ నుంచి వచ్చి ఇక్కడ హాస్టల్స్ లో ఉండి చదువుకునే పిల్లలు ఉంటారు కదా, యంగ్ పిల్లలు, చిన్న చిన్న అమ్మాయి మతలబ్ 18-16 అలా ఉంటారు. వాళ్ళు పక్కన ఒక అబ్బాయి ఉంటాడు, వాళ్ళిద్దరు కూర్చొని బియర్ తాగుతారు, దే హ్యావ్ విస్కీ, వైన్. అవి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది వాళ్ళ ఇళ్లలో తెలియదు డెఫినెట్ గా, సో ఎక్స్ప్లాయిట్ చేసేస్తూ ఉంటారు. ఇలాంటివన్నిటికీ ఈ ఫ్యాన్సీ కల్చర్ కి అలవాటు అయిపోయి ఆడపిల్లలకి ఏమనిపిస్తుంది అంటే దిస్ ఇస్ ద ఫన్ ఐఎమ్ హ్యావింగ్ అనేసి, ఇంకా అట్లాంటి ఫ్రెండ్షిప్స్ కొన్ని ఉంటాయి అనమాట, ఓన్లీ పబ్ ఫ్రెండ్స్ కొంతమంది. ఇట్లా ఈ మధ్య కాలంలో చూసింది ఏంటంటే ఒక్కొక్క దానికోసం ఒక్కొక్క ఫ్రెండ్ ఉన్నారు వాళ్ళకి. సో వాళ్ళకి వాల్యూ సిస్టమ్స్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ మిస్సింగ్. అంటే దిస్ ఇస్ ఆల్ కమింగ్ ఆన్ పేరెంటింగ్ అగైన్
కదా, మనకి అవును. ఎట్లాంటి వాల్యూస్ తోటి మనం పెంచారు. సరే పేరెంట్స్ పాపం ఒక ఏజ్ వరకు అన్ని చెప్పి పెంచుతారు, ఇది మంచిది అది చెడ్డది ఇట్లా చేయొద్దు. ఒక్కసారి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసామా పిల్లలం, వాళ్ళకి ఏమవుతుందంటే పాపం వేరే కల్చర్, వేరే వాళ్ళని చూసి వాళ్ళలాగా నేను ఉండాలి. బాయ్ ఫ్రెండ్ లేకపోతే అరే మా ఫ్రెండ్ కి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నాకు బాయ్ ఫ్రెండ్ లేదు, అదొక డిప్రెషన్ మళ్ళీ అట్లా ఉందంట, నాకు తెలియదు. నేను విన్నాను. ఐ వాజ్ షాక్డ్. ఏమ రీసెంట్ గా ఐ వాజ్ హ్యావింగ్ ఎ డిస్కషన్ విత్ సంబడి. సో వాళ్ళు చెప్తున్నారు అనమాట, బాయ్ ఫ్రెండ్ లేకపోతే డిప్రెషన్. ఇక్కడే కాదు, ఈవెన్ ఇన్ అదర్ కంట్రీస్ ఆల్సో. ఒక ఏజ్ వచ్చిన తర్వాత 18-19 నేను ఎందుకు ఎవరికి నచ్చట్లేదు అన్న థాట్ వచ్చేస్తుంది. నాకైతే ఓకే ఇట్లా కూడా అయిపోతుంది, రాను రాను ఇంకేవేవో చూడాల్సి వస్తుంది మనం. ఉంటే డిప్రెషన్ కానీ లేకపోతే ప్రశాంతత, లేకపోతేనే డిప్రెషన్ వీళ్ళకి. లేకపోతే డిప్రెషన్ అంట, నాకు వాళ్ళకున్నారు నాకు లేరని. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ చాయిస్ లేదు. ఇట్స్ ఏంటంటే కాంపిటీషన్ అన్నమాట. నా ఫ్రెండ్ కి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి, నా ఫ్రెండ్ కి గర్ల్ ఫ్రెండ్ ఉంది కాబట్టి నాకు కూడా ఉండాలి. సో అందులో వాళ్ళు ఇంకా వాళ్ళకి చాయిస్ లేదనమాట, దే విల్ జస్ట్ గో విత్ సంబడి. అంతే. సో ఇవన్నీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ టు చేంజ్ యాక్చువల్లీ ఇక్కడ. ఇవి మారుతా అసలు మళ్ళీ ముందున్న వాల్యూస్ కి ఎథిక్స్ కి వస్తారంటారా? వస్తారు మెల్లిమెల్లిగా. ఇఫ్ యు సీ పూజలు ఈ విషయాలకు వచ్చేటప్పటికి మళ్ళీ మెల్లిగా అంత పికప్ అవుతుంది కదా. పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ టు స్పిరిచువాలిటీ, అన్ని స్టార్ట్ అవ్వాయి కాబట్టి హోప్ఫుల్లీ ఇంకా ఈ కల్చర్ కి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ వస్తుందిలే, ఎప్పటికీ ఇలా కంటిన్యూ అవ్వదు. ఆ ఫుల్ స్టాప్ వస్తేనే మన ఇండియా అంటే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటది కదా. సో అలా అని మన ఇండియా గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు ఎక్కడికి వెళ్ళినా గానీ. సో ఆ గొప్పతనాన్ని అలాగే నిలబెట్టుకోవాలి అంటే మన వాల్యూస్, మన కల్చర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మా పేరెంట్స్, ఓకే, వాళ్ళ చిన్నప్పుడు గురించి నాతో చెప్పినప్పుడు, మేము ఇలా ఆడుకునే వాళ్ళం, అలా వెళ్ళే వాళ్ళం, మేము ఇంత కష్టపడ్డాము, మేము ఒక లెవెల్కి రీచ్ అవ్వడానికి ఈ పనులు చేసామని చెప్పేవాళ్ళు. ఓకే, మేము మా పిల్లలకి ఆల్మోస్ట్ అలాగే చెప్పేవాళ్ళం. మేము స్కూల్ కి నడుచుకొని వెళ్ళేవాళ్ళము, నడుచుకొని వచ్చేవాళ్ళము. లేకపోతే మాకు ఇన్ని ఆప్షన్స్ ఉండేవి కాదు. వీ హ్యాడ్ 5 or 6 pairs ఆఫ్ డ్రెస్సెస్ చిన్నప్పుడు. సైకిల్ గానీ మోటార్ బైక్స్ ఇవేమి ఉండేవి కాదు. బట్ స్టిల్ ఒక ఏజ్ తర్వాత వీ వర్ ఏబుల్ టు రీచ్ దిస్ లెవెల్ అని కొంచెం మోటివేట్ చేసి పిల్లలకి చెప్తాం. ఇప్పుడున్న జనరేషన్స్ ఫ్యూచర్ లో వాళ్ళ పిల్లలకి ఏం చెప్తారు? వీ వర్ సిట్టింగ్ ఆన్ మొబైల్స్, వీ వర్ చాటింగ్ విత్ ఫ్రెండ్స్. కష్టం అన్న వర్డ్ ఇక్కడ లేదు, ఎక్కడ లేదు. కష్టపడి పైకి వచ్చాము, మేము ఇంత స్ట్రగుల్ చేసాము. ఒకటి ఏదైనా అచీవ్ చేయాలంటే మేము ఎన్ని స్టెప్స్ తీసుకోవాల్సి వచ్చేది. ఒక స్కూల్ కి వెళ్ళాలన్నా, ఒక 100 మార్క్స్ తెచ్చుకోవాలన్నా మన స్ట్రగుల్స్ అన్ని మనము చెప్పినప్పుడు పిల్లలకు ఒకలాంటి ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇప్పుడున్న జనరేషన్, ఫ్యూచర్ జనరేషన్ కి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే ఏమేమి చెప్తారు? we were sitting on mobile, we were going to pubs, we were going to hotels, we had multiple relationships. And I feel నాకు ఇట్లాంటి థాట్ వస్తుంది మనం కూర్చుంటే, ఓకే ఇలాంటివి చెప్పాల్సి వస్తుంది మా పిల్లలకి. ఒక గుడ్ స్టోరీ చెప్పాలంటే ఏం చెప్తాం మనం? సో ఆ గుడ్ స్టోరీస్ ఉండాలి ప్రతి పేరెంట్ కి, ఫాదర్ అండ్ మదర్ కి, వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్ కి చెప్పుకోవడానికి. ఒక బ్రేవ్ స్టోరీస్, గుడ్ స్టోరీస్, మిమ్మల్ని చూసి వాళ్ళు మోటివేట్ అయ్యేలాంటి స్టోరీస్ మనకు ఉండాలి. కాబట్టి కొంచెం ఎంత అవసరమో అంతే ఏదైనా కానీ, అది మొబైల్స్ అవ్వచ్చు, సోషల్ మీడియాస్ అవ్వచ్చు, ఫ్రెండ్షిప్స్ అవ్వచ్చు, పబ్ కల్చర్ అవ్వచ్చు, మనకి ఎంత అవసరమో అంతే చాలు. మిగతాది మీ ఫ్యామిలీ టైం, మీరు ఫ్యూచర్ ఎలాగా మీరు గ్రో అవుతారు అన్నది చూసుకోవాలి.